సంవత్సరాల నుంచి ఎంత కఠినంగా దీక్ష చేస్తున్నా కూడా ఆయన స్పందించాల. అటువైపు కూడా చూడకుండా వెళ్తాడు. ఈ ఆడుదాం ఆంధ్రకి వాళ్ళు కేటాయించింది 100 కోట్లు అండి. ఆ 100 కోట్లు ఒక 60 కోట్లు 70 కోట్లు నొక్కాలి, ఇంతకు తప్ప వేరే ప్రయోజనం తెలిసిందే. నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు ఇక్కడ కూడా అంగన్వాడీలు వీళ్ళల్లో ఈ మహిళలే మొత్తం కనీసం అరే అసలు ఏంటి వాళ్ళు ఎందుకు రోడ్డు మీద ఉన్నారు కనీసం మాట్లాడదామని ఇది కూడా లేదు. ఈ రోజున అంగన్వాడీ వర్కర్లు వచ్చినా, ఆశా వర్కర్లు వచ్చినా, లేదా ఉద్యోగులు రోడ్డుకి ఎక్కినా, అన్ని రకాల సామాజిక వర్గాలు రోడ్డుకి ఎక్కడానికి ప్రధానమైన కారణం మా అక్షయ పాత్రనే ధ్వంసం చేశాడండి. ప్రజారాజధాని అమరావతిని ధ్వంసం చేసిన తర్వాత ఈయన ఇవ్వటానికి డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎవడికిస్తాడు? అప్పులు చేసుకుని బతకడం తప్ప రొక్కం ఉందా, నిల్వ ఉందా? ఈ రోజున అంగన్వాడీ సమస్యలో పూర్తిగా న్యాయపూర్తమైన సంగతి ప్రజలందరికీ తెలుసు. 15 రోజులుగా అక్కుటింత దీక్షతో మాట్లాడుతుంటే వాళ్ళని కూడా బెదిరింపు ద్వారాలకే చేస్తున్నాడు. కేవలం మేము మొట్టమొదటి అమరావతి ఉద్యమంలో జరిగినప్పుడు కూడా, రాజధాని మహిళలు చేస్తున్నప్పుడు కూడా ప్రజలందరికీ పిలిపించింది అదే సార్. ఎందుకంటే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంపద, దాన్ని నువ్వు అడివి కాసిన వెన్నెలు చేస్తావు. నువ్వు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు సార్? ఈ రోజున అమరావతి మహిళలు రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు, ఒక కంప సామాజిక వర్గం వాళ్ళు కాలు దూవుతున్నారు, కారాలు నిరుగుతున్నారు అని మాట్లాడారు. ఈ రోజున సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు రోడ్డుకి ఎక్కినాయి. మొత్తం ఎక్కడా కూడా పరిష్కారమే లేదు. ఒక మంత్రి వచ్చి కూర్చొని మాట్లాడుతున్న సందర్భం లేదు, బెదిరిస్తున్నారు. మీకు మాట చెప్తా, ఆఖరికి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రోడ్డుకి ఎక్కుతున్నారు కదా సార్. ఇక సుఖంగా ఉంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు, ఆయన సలహాదారులు కొంతమంది, కుటుంబాలు, ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఏడుకొండలవాడ వెంకటరమణని ఆయన మొక్కుకునే వాళ్ళు తప్ప అందరూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. మేము చెప్తున్నాం, రాజధాని ఉద్యమంలో దాదాపు 1500 రోజులు ఉద్యమం చేస్తున్న కారులుగా చెప్తున్నాము. ఆ రాజధాని కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లేనట్టేనండి, తలకాయ లేనట్టే. ఎందుకంటే ఏదన్నా ఇబ్బందులుంటే సరిచేయమని చెప్పేసి అన్నాం తప్ప కనీసం రాజధాని మొత్తాన్ని ధ్వంసం చేసేసి వాళ్ళకి పేర్లు పెట్టి ఇంక నీకు ఎక్కడి నుంచి వస్తే వచ్చే పరిశ్రమ లేదు, పెట్టే పరిశ్రమ లేదు, నువ్వు కట్టిన ఇల్లు లేదు, నువ్వు ఇచ్చిన సెంటు లేవు. ఇళ్ల పట్టాల మీద ఎంత రాద్ధాంతం చేశారు. ఎన్ని ఇల్లు కట్టారు? ఇల్లు టిట్కో ఇల్లు ఇస్తామన్నారు, ఎన్ని ఇల్లు ఇచ్చారు? ఇల్లు కట్టిన ఇళ్ళవు. మొన్న క్రిస్మస్ కూడా అండి అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు. గత ప్రభుత్వం క్రిస్మస్ కి ఒక నేతి సొక్కేసింది, ఒక బెల్లం మొక్క పెట్టింది. ఈ ప్రభుత్వం పెట్టిందండి. ఆఖరికి 5 రూపాయల అన్నం గిన్నెను కూడా కాళ్ళతో దన్నింది ఈ ప్రభుత్వం. ఇంత దుర్మార్గంగా దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఇంకా పోరాడుతూనే ఉంటారు. ఈ రోజున ప్రభుత్వం కూడా